ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ ఏంటంటే అసలు అక్టోబర్ 7న రావాల్సిన ధృవ సినిమా డిసెంబర్లోకి ఎందుకు దూసుకెళ్ళింది? అసలు ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్ ఇలా పోస్ట్ పోన్ రూమర్ల మీద ఎందుకు స్పందించలేదు? రామ్ చరణ్ కూడా దసరా పండుగే అన్నాడు కదా, మరి ఇప్పుడు సైలెంట్ అయిపోయేంటి? ఇలాంటి ప్రశ్నలే మెగా అభిమానులందరినీ తొలిచేస్తున్నాయండోయ్. నిజానికి చాలా టైట్ షెడ్యూల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్కు దసరాకు ధృవను ట్రీట్గా అందించేసి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ హడావుడి పడిపోయి రిలీజ్ చేయడానికి రామ్ చరణ్ సినిమాకు సీజన్తో పని లేదు. అలాగే దసరాకు ఎప్పటిలాగానే ఈసారి కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. పైగా పెద్ద సినిమాల్లో కేవలం జనతా గ్యారేజ్ ఒక్కటే అప్పటి వరకు థియేటర్లో ఉండొచ్చు. అప్పటికి జనతా గ్యారేజ్ విడుదలై చాలా రోజులు అయిపోయి ఉంటుంది కాబట్టి ఓ 4-5 సినిమాల కోసం జనాలు ఎదురు చూస్తుంటారు. కానీ ఇలాంటి కాంపిటీషన్లో ఏ స్టార్ హీరో సినిమా అందించినా కూడా 50 కోట్లు వసూలు చేయడం గగనం అయిపోతుందండోయ్. అందుకే సోలోగా వచ్చి ఓ 80 కోట్ల షేర్ కొట్టేయాలని సినిమాను డిసెంబర్ మొదటి వారానికి చరణ్ అండ్ కో పోస్ట్ పోన్ చేయించాలని సమాచారం అండోయ్. ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్తో పాటలను షూట్ చేసేశారు. అలాగే అరవింద్ స్వామికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు కూడా పూర్తయ్యాయండి. ప్రస్తుతం హైదరాబాదులో టాకీ పాటను తీస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంటండోయ్. త్వరగా ఇవన్నీ పూర్తి చేసేసుకొని వీలైనంత ప్రీ రిలీజ్ బంచ్ సృష్టించి అప్పుడు సినిమా దించేస్తారంట గీతా ఆర్ట్స్ వారు. చూడాలి మరి ఈ సినిమా ఏం చేస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.